తన నీళ్లను చూపించుచు ఇదిగో విధి విలాసమును నన్నిట్లు అనుభవించమని చెప్పాడు. బావగారు, నేను నిత్య సుమంగళిగా వెలుగొందాలంటే నా భర్త అవశేషాలతో నేను యోగాగ్ని ప్రవేశం చేయాలి. ఈ విషయాన్ని మన వారందరికీ తెలియచేసి అలాగే ఈ గ్రామ పెద్దలైన కరణం మున్సుపు గారికి కూడా కబురు పంపించండి. అమ్మా, ఏమిటమ్మా నీవు అంటున్నది? ఇప్పటికే తమ్ముడు పోయాడని దిగులుతో నిన్ను పగిలేలా ఏడుస్తున్నావు. నీవు కూడా లేకపోతే దిక్కులేని పక్షులా జీవించమంటావా అమ్మా? తమ్ముని మరణ కన్నీరు ఆరలే. అమ్మా తిరుగుతావు తల్లి. బావగారు, తమ్ముని మరణ కన్నీరు ఆరలే. భూమిపై కర్మకాండలు తీరలేదు. వలదమ్మ వలదో మము వీడిపోవలదు. అమ్మరో అమ్మరో మాయవ్వ మాదిరవరమ్మ. బావగారు, నన్ను వలద నివారించవద్దు. ఈ నీచ నికృష్ట రోగముతో, ఈ దుర్గంధ బాధతో ఈ గ్రామాలని పరిసర ప్రాంతాలని కలుషితం చేయటం నాకు ఇష్టం లేదు. అంతేకాదు, నా భర్త అవశేషాలతో నేను యోగాగ్ని ప్రవేశం చేసిన నిండు ముత్తైదుగా వర్తిల్లుదును. కావున నా మాట కాదనకుండా ఈ గ్రామ పెద్దల కరణం మున్సుపు గారికి కబురు పంపించండి. గ్రామ పెద్దలుగా వారి అనుమతి ఎంతో అవసరము. అమ్మా తిరుపతమ్మ తల్లి, నీ మాట ప్రకారమే కరణం గారిని మున్సిపు గారిని తీసుకొస్తాను తల్లి. వారితోనే మాట్లాడు తల్లి. అమ్మ